హాయ్రా బర్త్డే బాయ్. త్వరగా రారా. ఎక్కడికి? నిన్నేం చెప్పిన గుర్తులేదా? ఏం చెప్పానబ్బా? టెంపుల్కి వెళ్దాం రాబే. అబ్బా నా వల్ల ఏం రావట్లేదురా, నువ్వు వెళ్ళొచ్చారా? వస్తే పార్టీ చేద్దాం అనుకున్నా. సర్లే. పార్టీయా? ఉండరు వస్తున్నానా? ఆహా మనోడు ఈరోజు పార్టీ అంట, మొత్తం రుమ్మేస్తే త్వరగా రారా. బాయ్ హీరో. ఎరా ఇంత పార్టీకి ఎంత తెచ్చావు? ఒకటంకే ఒక కర్పూరు. హలో, ఎక్కడికి వెళ్ళి నీళ్ళు చల్లుకుందాం వాళ్ళు? పాత టైలర్ పుణ్యానికి వస్తే ఇలాగే ఉంటుంది. నువ్వేంటారు వాళ్ళ ముందర ఏదో ఎక్స్ట్రా చేస్తున్నావు? లేకపోతే నీ మీద అలా రా నీళ్ళు చదువుతారు వాళ్ళు. బాగానే రా. బాగానే. సరే నేను వెళ్తున్నాను, వచ్చేది. ఓరు బాబోయ్, నన్ను వదిలేసి బాబు, అట్లా నేను వస్తాను. కొట్టిస్తారా? ఆడారా? మీ చేతులు లేవా? మీరే కుట్టుకోండి. నేను నిన్ను అడిగానా? నేను మీకు చెప్పలేదు, వాడు నా ఫ్రెండ్, వాడు కొట్టడు. ఐ లవ్ యూ. అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతుండా. ఐ లవ్ యూ. ఇదేమైనా సినిమా అంటుంటావు, చెప్పడానికి ప్రపోజ్ చేసాడంటే. నేను నీకు చెప్పానా? నువ్వు చెప్పు. నాకు కొద్దిగా టైం కావాలి. కలికాలం అంటే ఇదేనేమో. టైం లేదు, ఏం లేదు, నువ్వు ఇప్పుడే చెప్పు. ఏం చెప్పేది? నువ్వు ఇప్పుడు చెప్తావా చెప్పవా? లవ్ యూ టూ. ఇప్పుడు కొట్టు టెంకాయ్. సరే నేను వెళ్ళొస్తా. ఇప్పుడే కదా చూసావు, అలా ఎలా ప్రపోజ్ చేస్తా? ఆల్రెడీ నాకు తెలుసు వాడు. ఉండు, ఒక నిమిషం వచ్చేస్తా. సరే వెళ్ళేస్తారు కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రే నిజం చెప్పరా, అమ్మాయి నీకు ముందుగానే తెలుసు కదా? తెలుసు. ఏం మాయ చేసి పడేసావురా? అంతే. ఎలా పడేసావు చెప్పరా? ఇన్స్టాగ్రామ్. హాయ్నా. హాయ్ రా. ఏంద్రాబా, మనోడు బర్త్డే మొత్తం ఫేస్లోనే తెలుస్తుందా? ఏంది కథ? అమ్మాయి ప్రపోజ్ చేస్తే అలాగే ఉంటుంది. అమ్మాయ్యా? అయినా ఈ ఏజ్లో మన లవ్ ఏంట్రా? అయినా మీ ఏజ్ ఎంతరా? తిప్పుడు ఉడితే 15-16 ఉంటుందన్న. ఓ 16 అనుకో. ఈ వయసులో ఈ డోపమైన్ టెస్టోస్టెరాన్ వల్ల ఈ టీనేజ్లో ఓ 90% లస్ట్ అయితే ఓ 10% అట్రాక్షన్ రా బాబు. దీన్నే మనం లవ్ అనుకుంటున్నారు. ఈ ఏజ్లో లవ్ లేదంటావు, మొత్తం లస్ట్ అంటావు. అది నిజమే. మొన్న ఒక సినిమా వచ్చింది, చూసినారా? ఏం సినిమా? కోర్టు సినిమా. ఓ చూశాను. చూసావు కదా, ఆ సినిమాలో పోక్స్ యాక్ట్ అని ఒకరిని బొక్కలు వేశారు. మనకెందుకురా ఈ ఏజ్లో లవ్? వయసు వచ్చినాక చేసుకోవచ్చు కదరా. ఇది చెప్తున్నావు, నీ పెళ్ళి అవుతుందా? పెళ్ళేంద్రా బాబు. అయినా చూస్తున్నా కదా సోషల్ మీడియాలో రోజు కుక్కర్లకి భార్యలకి మనం బోలేవలం. ఇంతకీ పార్టీ ఎక్కడరా?
దానికే వెళ్దాంపా. సరే రా అన్న వెళ్దాం. ఇంతటి లవ్ చేయడం కరెక్టా రాదన్నా? లవ్ చేయడం తప్పు కాదురా, ఈ ఏజ్లో చేయడం తప్పు. రే ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నా అన్న వాళ్ళతో. అర్జెంటుగా గుడి దగ్గర రా. ఏమైంది చెప్పు. అర్జెంటుగా రా, నీ దగ్గర ఒకటి చెప్పాలి. ఆ? ఇంట్లో ఫోన్ పెట్టేసి వచ్చేస్తాను, కాల్ చేయపాక గుడి దగ్గర వెయిట్ చేస్తా, త్వరగా రా, ఓకేనా? సరే నూనె వస్తున్నా అన్న, గుడి దగ్గరికి వెళ్ళొస్తాను. ఏందిరా? అరే నేను వస్తాను రా. నువ్వెక్కడికి పోయి చిన్నప్పుడు రా నువ్వు. ఏమైంది చెప్పు. మా అమ్మ మన చాటింగ్ని చూశారు, ఏం చేయాలనే తెలియలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? పెళ్లి చేసుకో. కామెడీ చేయకు నువ్వు. కామెడీయా? అప్పుడు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా నువ్వు? ఇప్పుడు నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అప్పుడు నన్ను పెళ్లి చేసుకో. మళ్ళీ చూడు, మనకి ఏజ్ కూడా లేదు. అదంతా నేను చూసుకుంటాను, ఓకేనా? నువ్వు పెళ్లి చేసుకో. ఎవరికి చేస్తున్నావు? ఇప్పుడు ఫోన్ ఎందుకు అలా కొట్టు? వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు నువ్వు? నాకు భయంగా ఉంది. భయం ఉండవాడు, ఎందుకు లవ్ చేసినావా? ఉండరా పా, బండిది, గుడి దగ్గరకు పోదాం. పా. త్వరగా పరా, త్వరగా పరా. ఏమైందిరా? పెళ్లి చేసుకుంటుందన్న. పిల్ల ఇదన్న సినిమా అనుకుంటున్నారా? తెలిస్తే బొట్టలో వేస్తారు. మాకు ఎవరు అడ్వైస్ చేయని అవసరం లేదు. మెంటల్లా మాట్లాడు నువ్వు. వాళ్ళని ఫస్ట్ పంపి మళ్ళీ మాట్లాడతాం. సరే పదమ్మా అన్న. గణేష్ అన్న, నువ్వు మాట్లాడేసి రారా. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా, లేదంటే దీనికి సొల్యూషన్ అనే చేయమంటావా? సొల్యూషనా? ఏం సొల్యూషన్ చేస్తావు నువ్వు? మన లవ్కి ఒకే ఒక అడ్డు మా అమ్మ. ఏం చేయాలని నాకు తెలుసులే. రేయ్ ఏమైందిరా? నాకు భయంగా ఉందన్న. ఇంతకీ ఏమైందిరా? మా లవ్ మ్యాటర్ ఇట్లా తెలిసిపోయిందంట, నా రోజు కొడుతున్నానంటానని. ఈ చాలా అమ్మాయిలు నువ్వు అనుకున్నంత మంచులు రాదన్నా. చూస్తున్నావు సోషల్ మీడియాలో, మొన్నే వాటి అమ్మాయి అమ్మని చంపేసింది. అదేం కాదులే. అయినా తప్పు చేస్తే నచ్చ చెప్పాలి కానీ అలా కొట్టడం ఎందుకన్నా? అలా కొట్టడం బట్టే కదా వాళ్ళకి ఇంకా భయం ఎక్కువపోయి లేనిపోయిన డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈ కాలం అమ్మాయిలు అట్నే ఉన్నారు, ఇంట్లో తల్లిదండ్రులు అట్నే ఉన్నారురా. ఈ ఒకరినొకరు అర్థం చేసుకునేసరికి ఎంత మారోరా బాబు. చిన్నదిగా మొదలైన ప్రేమ ఒక చీకటిగా మారింది. చిన్న వయసులో తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఒక జీవితం కాదు, ఒక తల్లిని కూడా నాశనం చేస్తాయి.